ఈరోజు ఒక కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి, వెజైనిస్మస్. ఈ కండిషన్ ఏంటి అంటే ఇన్వాలంటరీగా వెజైనల్ మజిల్స్ అన్ని చాలా టైటన్ అయిపోతాయి. వెన్ఎవర్ షీఈస్ ట్రయింగ్ టు టాంటన్ యూస్ చేసినప్పుడు కానీ, గైనకాలజికల్ పెల్విక్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే పెనిట్రేషన్ అప్పుడు కానీ ఇన్వాలంటరీగా మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోయి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సొసైటీలో ఇది సైలెంట్గా సఫర్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ని ముందుకు వచ్చి డాక్టర్స్తో డిస్కస్ చేసి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని కూడా డిస్కస్ చేయడానికి చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ ఫిజియోలాజికల్, సైకలాజికల్ అండ్ వెరీ ట్రీటబుల్ కండిషన్. ఇది చాలా కామన్. ఎందుకు అంటే ఒక కపుల్ వచ్చారు, 5 years, అరౌండ్ 5 years అయింది మ్యారేజ్ అయ్యి, అండ్ నో కిడ్స్ అని చెప్పేసి వచ్చారు. వెన్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జామిన్, సో ఈ కండిషన్ అనేది తెలిసిందనమాట. ఇలా ఏమవుతుంది అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్కి లోన్ అవుతారనమాట. సో ఎప్పుడైతే భార్యాభర్తలు కలవడం అనేది చాలా పెయిన్ఫుల్గా, స్ట్రెస్ఫుల్గా మారిందో, ఫిజికల్ అండ్ ఎమోషనల్లీ కూడా ఆ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఈ కండిషన్ ట్రీటబుల్ అయినప్పుడు మీరు అలా ఇంట్లో కూర్చొని ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, దాని బదులు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఇలా ఉంది ప్రాబ్లమ్, నేను ఇలా ఫేస్ చేస్తున్నాను అంటే మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి కండిషన్ ఉందా అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్, ట్యాంపన్స్ యూస్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా అనిపించడము, లేదా ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పెయిన్ఫుల్గా అనిపించడము. రెండోది, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్కోర్స్ జరిగేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా అనిపించడము, అండ్ దీనివల్ల భయాలు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెయిన్ వచ్చేసి ఫస్ట్ కపుల్ కౌన్సిలింగ్ ఇస్తామండి. రెండోది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది. పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీస్ ఉంటాయి. వెజైనల్ డైలేటర్స్ యూస్ చేయమని చెప్తాము. ఇంకా మెడికేషన్స్ వచ్చాయి, బోటాక్స్ ఫిల్లర్స్ అని వచ్చాయి. సో వీటన్నిటి వల్ల ఈ కండిషన్ ట్రీటబుల్గా ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి డిస్కస్ చేసి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవడంలో తప్పులేదు.